ఎందుకంటే దానిలో వచ్చే డిసీజెస్, దానిలో వచ్చే ఇవి వాళ్ళకి అవగతం అయిపోయింది. ఇక ఒకటి ఏంటంటే మార్కెటింగ్ కావాలి, వాళ్ళకి ఆర్థిక ఇది కావాలి. వాటిల్లో ఇప్పుడు ఉదాహరణకి మన గోబర్ గ్యాసే ఉంది. ఆ గోబర్ గ్యాస్ తోటి వంట అవుతుంది, లైట్ కూడా ఉంది. ఇక సిలిండర్లు కూడా తయారవుతున్నాయి. ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్ గుసైన్ గారని దాని మీద బాగా ఇది చేస్తున్నారు. ఆల్మోస్ట్ బయటకు వచ్చినట్లే. అది వస్తే మన బైక్లు, కార్లు ఇవి నడిచే పరిస్థితి ఆ సిలిండర్స్. అది అదర్ ఇన్కమ్ మనకు వస్తుంది ఆ పేడ అమ్ముతున్నాం. సిలిండర్ ఇప్పుడు మన 70% గోబర్ గ్యాస్, 30% డీజిల్ తోటి జనరేటర్స్ నడుస్తున్నాయి. కానీ 100% గ్యాస్ తోటి నడిచే రోజు దగ్గరలో ఉంది. ఇవి వచ్చిన రోజు ఒక 10 ఎకరాల నుండి 10 ఆవులు ఉండి ఇక ఇంతకంటే ఆర్థిక సంపన్నత ఇంకా దేనిలో ఉండదు. ఇది సత్యం. ఇక దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ ల్యాండ్ కానీ కంప్లీట్ వర్జిన్ ఉంటే ఇప్పుడు యూస్ చేయకపోతే మనం హైర్ చేసేసుకోవచ్చు. మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ నుంచే మనకి స్టార్ట్ అయిపోతుంది ఇన్కమ్ రావడం. మనకి వాటర్ సోర్స్ ఉండాలి. మరి ఇక్కడ మీకు వాటర్ సోర్స్ అంటే ఈ కెనాల్ ఉంది. అచ్చా, పర్లేదు. అది మాకు వరం. అది అదే అలా ఇప్పుడు వాటర్ సోర్స్ లేని చోట మరి చేయాలనుకుంటే అప్పుడు ఎలా మరి అక్కడ పరిస్థితి? దానికి పెద్దగా నీళ్ళు అవసరం లేని పంటలు వేసుకోవాలి. అది నీళ్ళు అవసరం లేనివి కుంట ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఇక భూమిని తవ్వితే మనకి నీళ్ళు వస్తాయి, గ్రౌండ్ వాటర్ వస్తాయని. ఇప్పుడు మామూలుగా సేంద్రియం చేస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అది ఒకటి మనము గమనించాల్సిన విషయం. ఈ ఎర్రలు ఇవి 20 feet నుంచి చేస్తూ వస్తూ దానిలోనే ఆ గుల్లబారిపోతుంది. అదే రసాయనికాలు ట్రాక్టర్లు నడిచింది అంటే కింద ఇంపర్వియస్ లేయర్ ఏర్పడుతుంది. రాక్ కంటే కూడా అసలు నీటిని ఒక చుక్కల్లోని పోని. ఇప్పుడు జరుగుతున్నది బోర్లతోటి పూర్తిగా నీళ్ళు తాగుతున్నాం, లోపలికి నీళ్ళు పోవటం లేదు. ఇంటింటా బావి ఉండేది మాచివరం. ఇప్పుడు బోర్లు వచ్చిన తర్వాత బావులన్నీ పూర్తి. ఈ కెనాల్ వచ్చిన తర్వాత చెరువులన్నీ పోయినాయి. ప్రతి ఊర్లో చెరువు ఉంది. ఇవన్నీ వర్షాల కాలము నిండి పుష్కలంగా ఇది ఉండేది. 6 నెలలు మేము మామూలుగా బావిలో నుంచి నీళ్ళు ఇట్లా బకెట్తో తీసుకునేవాళ్ళం. ఇక మిగతా 3 నెలల్లో 4 నెలల్లో ఏదో ఒక 10 feet తాడుతోటి ఇది చేసేవాళ్ళం అమాచారం. అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ ఫౌంటైన్ లాగా వాటర్ వస్తూ ఉండేది. కింద కూర్చోవడానికి వీలు లేదు, పీటలు ఉండేవి. ఇంట్లో తేమ, ఇదంతా అడవి. ఇక్కడ నుంచి మొత్తం అడవి, నర్సాపూర్ వరకు ఇదంతా అడవి. ఇప్పుడు నిజంగా అడవి అంటే ఎంత దూరం ఉంటుందండి? అంటే ఒక 5-6 కిలోమీటర్లు. నర్సాపూర్ వస్తుంది. ఇక్కడ నుంచి మొదలు మా పొలం నుంచి అడవి. ఇంకోటి ఇప్పుడు మీరు ఫుకుషిమా ఆయన గురించి చెప్పారు కదా, వారి బుక్ కానీ వారి లైఫ్ కానీ మనం ఏమన్నా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామా ఏదైనా ఒక పార్ట్? అది ఇప్పుడు నేను చేయాలి. అట్లీస్ట్ ఒక 1/2 acre. అంటే ఇప్పుడు మన కట్ట ఒకటి ఉంది, అది ఫుకు కాదు. కరేపాకు ఉంది. ఆ మేకలు మేయవు, ఏది ఇది లేదు, వైల్డ్గా పెరుగుతుంది. కొంచెం పశువులు వీటిని మనం కంట్రోల్ చేస్తే దానిలో వచ్చే ఇన్కము, కరేపాకు యొక్క ఇది మనకి డైరెక్ట్ తినము, కానీ అది పోపులో వాడే వాళ్ళంటూ ఉండరు. దానిలో ఉన్న ఔషధ గుణాలు కానీ ఇప్పుడు వేరే వాళ్ళు రీసెర్చ్ చేసి మామిడాకు ఎందుకు తోరణం కట్టాలి అంటే 24 గంటలు అది పాస్పోరేట్ చేస్తుంది. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది. మన పురుగులకి ఏం తెలియదు, తాతయ్యలకు వాళ్ళకి. కానీ ఆచార వ్యవహారాల్లో మొత్తం సైన్సే. పసుపు రాస్తాం. ఎలాగది లీవ్ అంటే మనం ఇప్పుడు ఆకు తెంపేసి దాన్ని కడితే అది ఎలా తీసుకుంటుంది? అది మెల్లమెల్లగా చచ్చిపోతుంది కదా అది. అయితే మిగతా ఆకులకు, మిగతా చెట్లకు లేని ప్రత్యేకత మామిడి ఆకు ఉంది. అది మన పూర్వీకులు తెలుసుకొని దాన్ని ఆ విధంగా ఒక ఆచార పద్ధతిలో పెట్టారు. ఆ మామిడాకు ఒక్కదానికే. అందుకని అంటారు పెళ్ళిళ్ళలో, శుభ సందర్భాలలో అప్పుడే కట్టాలి మేళతాళంతో అని అంటారు. నలుగురు ఊగినప్పుడే. ఏమిటి అని అంటే ఒక 24 hours దానికి ఆ కెపాసిటీ ఉంది. ఆ మామిడికి చివర ఒక గుడుపు ఉంటుంది, ఆ ఇది ఉంటుంది కదా, అదో ఏమిటో మొత్తానికి ఆ ఒక్క చెట్టుకి ఆ ప్రత్యేకత ఉంది. మన వాళ్ళు దాన్ని ఇట్లా మనకు చూపించారు. తులసి చెట్టు పూజ చేయటం ఏమిటంటే తులసి చెట్టు చుట్టూ తిరిగితే మనకు ఉన్న కొన్ని ఇవి పోతాయి. ఆ తులసి ఆకు రోజు తింటే మనకు పాము, తేళ్ళు వగైరా కలిసినా మనకు విషయం ఎక్కువ. ఇది సత్యం.